అబ్రహాం పక్షాన ఉండి దేవుడు, నువ్వు వెళ్ళి అతని భార్యను అతనికి అప్పగించు, లేదంటే నీవు నీ వాళ్ళందరూ నిశ్చయముగా చచ్చెదరు అని చెప్తున్నాడు. దేవుడు మన పక్షాన మన శత్రువులకి వార్నింగ్ ఇచ్చేవాడు. రాబోయే రోజుల్లో, రాబోయే జీవితంలో మనల్ని పట్టి మనల్ని దోచుకొని మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళకి హెచ్చరికలు చేసేవాడు. అబ్రహాము వెళ్ళి తెచ్చుకోలేడు తన భార్యని, శారా విడిపించుకొని పోయే శక్తి లేదు, కానీ దేవుడు హెచ్చరిక చేశాడు, మర్యాదగా అతని భార్యను తీసుకెళ్లి అప్పగించు, లేదంటే నువ్వు నీ వాళ్ళు చచ్చిపోతారు. అంటే దేవుడు ఎలాంటి వాడని ఇక్కడ కనిపిస్తున్నాడంటే, పక్షాన దేవుడు హెచ్చరిక చేసేవాడు, మన కోసం దేవుడు మాట్లాడేవాడు, మన కోసము దేవుడు గర్తించేవాడు. అందుకని మన కోసం ఆయన చనిపోయాడు, మన కోసం సాతానుతో ఆయన పోరాడాడు, మన పక్షాన నిలబడగలిగిన వాడు, మన పక్షాన మాట్లాడగలిగిన వాడు, మన పక్షాన పోరాడగలిగిన